హలో ఫ్యామిలీస్, నా డే ఎలా స్టార్ట్ అయిందంటే మ్యాంగో జ్యూస్ చేస్తున్నా. నేను బాగా పండిపోయిన మ్యాంగోస్ చూసి ఇలా బ్లాక్ అయింది కదా పైన. ఇలాంటి మ్యాంగోస్ పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు. ఎవ్వరు పిల్లలు ఇష్టపడరు, మా పిల్లలు కూడా అంతే. అందుకని నేను ఏం చేశానంటే మ్యాంగో జ్యూస్ చేసిన. దీనికి శుభ్రంగా కడిగి మ్యాంగోస్ని తర్వాత పైన తొక్క తీసేసి టెంక కూడా తీసేసి గుజ్జును మాత్రమే తీసుకొని తగినంత షుగర్ వేసి మిక్సీలో ఈ గుజ్జును వేసేసి కొంచెం వేసి 2 టైమ్స్ జ్యూస్ పట్టాను. ఈ పట్టిన తర్వాత మెత్తగా జ్యూస్ రెడీ అయిపోతుంది. తర్వాత మనకి ఈ గాజు సీసాలోనో బాటిల్లోనో ఉంటే వేసుకోవాలి. నేను జార్ ఉంటే జార్లో వేసుకున్న తర్వాత ఒక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఈ హెల్తీగా టేస్టీగా జ్యూస్ రెడీ అయిపోతుంది. తర్వాత ఐస్ క్యూబ్ వేసి గ్లాస్లో ఐస్ క్యూబ్ వేసేసి మీకు ఎన్ని కావాలో నేను ఒక 4 గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్తో సర్వ్ చేసుకున్నా. హెల్తీగా టేస్టీగా ఈ మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంతో స్వీట్గా కూడా ఉంది. ఇది ఎంతో టైం కూడా పట్టదండి చేయడానికి. ఒక 10 minutes కంటే ఎక్కువ పట్టదు. హెల్తీగా రెడీ అయిపోతుంది జ్యూసు. పిల్లలు కూడా జ్యూస్ చేసి ఇస్తే ఎంతో ఇష్టంగా కూడా తాగేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ఇలా పండిపోతే ఇలానే చెయ్యండి. నేను కూడా ఇలాగే చేశాను. మ్యాంగో మన హెల్త్కి చాలా మంచిది కదా. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఈ పైన బ్లాక్ ఉందని కూడా తొక్క ఇలా పండిపోయి మ్యాంగో కూడా ఎంతో స్వీట్గా ఎంతో హెల్తీ అండి మ్యాంగో మన శరీరానికి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కూడా అయిపోవడానికి వస్తుంది కదా, నేను అందుకే జ్యూస్ చేశాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగేశారు. ఇంకొక రెసిపీతో మీ ముందుంటాను. ఇది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. బాయ్.